తనుజ కళ్యాణ్ అయితే బాగుంటుంది. మరేమో చాలా మంది ఇమ్మాన్యుల్ విన్ అవుతాడు అంటున్నారు. మరి మీరెందుకు తనుజ కళ్యాణ్ అని చెప్తున్నారు? క్లియర్ కట్ గా ఓటింగ్ ప్రైస్ వచ్చింది కదా మనకి. ఇమ్మాన్యుల్ థర్డ్ ప్లేస్ ఆర్ ఫోర్త్ ప్లేస్ లో అని చెప్పారు. ఫస్ట్ నుంచి చాలా కష్టపడి ఆడాడు ఇమ్మాన్యుల్. బట్ అది పాపం ఏమైందో ఇమ్మాన్యుల్కి లెక్క లేదనుకోవాలి ఇంకా మనం ఈసారికి. అయినా మనం ప్రతి సీజన్ నుంచి చూస్తూనే ఉంటాం. ఒక కమేడియన్ అనేది లోపలికి వెళ్ళి నవ్వించి కొన్ని వారాలు ఉండి అందరినీ నవ్వించి హ్యాపీగా బయటకు వచ్చేయడం తప్ప తను తప్పు విన్ అయ్యి రావడం అనేది అసాధ్యం అని ఈ సీజన్లో కూడా నిరూపించారు. అయితే ఓకే, మరేమో చాలా మంది నిన్న సంజన గారికి వచ్చిన ప్రోమో ఉంది కదా ఆమెది ఏవి, ఆ ఏవిని చూసి అదే ఏవి స్టార్టింగ్ లో వేస్తుంటే సంజన గారికి ఓట్లు పడాయి కదా అంటున్నారు. మరి మీరేలా? అదే ఏవి స్టార్టింగ్ లో ఎలా వేస్తారండి? స్టార్టింగ్ లో అంటే అప్పుడు కదండి, ఏవీలు స్టార్ట్ అయినప్పుడు ఎండింగ్ లో వేశారు కదా. అంటే ఏవిని బట్టి వేసేస్తారా? అంటే లాస్ట్ ఫస్ట్ నుంచి కష్టపడిన పక్కన పెట్టేస్తా లాస్ట్ వీక్ లో బాగా ఆడడం చూసి మనం గెలిపించేస్తారా? అంటే ఫస్ట్ నుంచి పడ్డ కష్టం మొత్తం ఏవీలోనే కనబడుతుంది కదండి. అది చూస్తూ ఉంటే జనాలకి కొంచెం కనిపిస్తుంది కదా. సో ఇమానియల్ అన్యాయం జరిగేది అనుకోవచ్చు. హౌస్ లో ఎవరితోనూ బాగా లేడా? పోనీ ఎక్కడైనా ఏమన్నా వర్డ్స్ లూజ్ అయ్యాడా? ఎవరినైనా ఏమన్నా తప్పు మాటలు మాట్లాడడం అలాంటివి మాట్లాడా? ఇంకా తప్పు చేసిన వాళ్ళని కరెక్ట్ కాదని సరి చేసిన రోజులు కూడా మనం చూసాం. తన సంజనతో తనకి ఎంత బాగుంటుంది. సంజన తప్పు చేస్తేనే వెళ్ళిపోయి చాలా బాగా పద్ధతిగా చెప్పేవాడు. అంటే ఇంకా ఎవరు ఫెయిల్ అయ్యాడనే అర్థం కావట్లేదు. మరేమో నిన్న కళ్యాణ్ ఏవీలో చాలా ఎలివేషన్స్ మీద ఎలివేషన్స్ ఇచ్చారు. మరి మీరేమంటారు? ఏమంటే కళ్యాణ్ ఏవి కొంచెం తర్వాత కాబట్టి ఎడిటర్స్ కూడా కొంచెం ఎవరితో కూర్చొని తనది కొంచెం స్పెషల్గా చేసినట్టున్నారు. పైగా బయట ఫాలోయింగ్ కూడా కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి మన పెద్ద పెద్ద బడా రివ్యూవర్స్ కూడా ఆయనకి సపోర్ట్ చేయడం వల్ల కొంచెం ఇంకొంచెం హైప్ అవ్వడానికి మేబీ అలా ఏవీని స్పెషల్గా చేసి ఉంటారు. ఓకే.